ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. అన్య మతస్థులు అమాయక హిందువుల్ని మతాలు మారుస్తూ సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన హిందువులే కొంతమంది మన దేవీ దేవతల్ని అవమానపరుస్తూ మన సనాతన ధర్మాన్ని చులకన చేసేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే గత 10-15 రోజుల నుండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరినెవరినో తీసుకొని వచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మీ ఒంటి మీదకి అమ్మవారు వస్తుందంటే నిజమేనా, ఎలా వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది, మీ వంటిపైకి అమ్మవారు వచ్చినప్పుడు మా సమస్యలకు పరిష్కారం చెప్తారా, నిజంగానే మీకు అమ్మవారు వస్తుందా, ఇప్పుడు రమ్మనండి చూద్దాం అని ఎవరెవరినో తీసుకొని వచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక వాళ్ళు స్టూడియోలో కూర్చొని గత్యంతరం లేక వాళ్ళు ఊగిపోతూ నోటికొచ్చిందంతా కూడా చెబుతూ ఉన్నారు. దేవీ దేవతల్ని అవమానం చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూశారు కదండి, ఈ అమ్మాయి చక్కగా పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని ముఖమంతా పుసుపు పూసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారిలాగా అలంకారం చేసుకొని ఇలా 2 చేతులు పైకెత్తి సాకి 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 అంటుందో తెలియదు, కాఫీ 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 అంటుందో నాకైతే తెలియదు. ఆవిడ ముందర కొంతమంది యాంకర్లు వెళ్ళి కూర్చొని ఒక కెమెరా పెట్టి నమస్కారం చేసి, అమ్మా నువ్వు నిజమైన దేవతవైతే నాకు పెళ్ళయిందా లేదా చెప్పు, నాకు పెళ్లి జరిగిందా లేదా చెప్పు అంటే ఆవిడ సాకి 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 ఇంకా కాలేదు సాకి అని ఏదో నోటుకొచ్చింది చెప్పేసింది. ఎందుకంటే సాధారణంగా యాంకర్లకు ఎవరికి పెళ్ళి అయి ఉండదు అని చెప్పింది. వెంటనే ఆ యాంకర్ పైకి లేచి, నువ్వు చెప్పింది అబద్ధం, నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు అంటే వెంటనే కోపంతో కూర్చోవాలే, పెళ్ళి కాలేదు అని చెప్పాను కానీ నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పానా అంటోంది. ఇది ఎన్నిసార్లు ఆలోచించినా నాకైతే అర్థం కాలేదండి. ఆయనకు పెళ్లి కాలేదు అని చెప్పింది కానీ పెళ్లి చేసుకోలేదు అని చెప్పలేదంట. ఇక రెండూ ఒకటే కదండి. చూడండి, వెంటనే అతడు నవ్వుతూ ఉన్నాడు. అతను వెంటనే అయితే నాకు ఎంతమంది పిల్లలు చెప్పు అంటే 2 పిల్లలు అని చెబుతోంది. ఎందుకంటే ఇంతకుముందే అతడు చెప్పాడు కదా నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారని. దాన్ని మనసులో పెట్టుకొని వెంటనే 2 పిల్లలు అని చెప్పేసింది. ఇప్పుడు ఆధునిక కాలంలో సమాజంలో దాదాపు ఒకరిని లేకపోతే 2 పిల్లల్ని కంటారు. పూర్వకాలంలాగా 5 మందిని 10 మందిని ఎవరు కనరు కదండి. కాబట్టి 2 పిల్లలు అని ఏదో గెస్ చేసి చెప్పేసింది అంతే. ఈ అమ్మాయికి ఎల్లమ్మ రాలేదు, గంగమ్మ రాలేదు, అసలు ఏ దేవుడు రాలేదు. ఊరికే ఈ యూట్యూబ్లో ఫేమస్ అయిపోవచ్చు అని అలా ఆడుతోంది. ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి పేరేంటో నాకు తెలియదు కానీ దయచేసి అమ్మా నీకు నమస్కారం చేస్తున్నాను, మీరు దయచేసి హిందూ దేవీ దేవతల పేరు చెప్పుకొని ఇటువంటి పిచ్చి పనులు చేయకండి. ఎందుకంటే ఇప్పటికే అన్ని మతస్థులు హిందూ ధర్మం పైన బురద చల్లుతూ ఉన్నారు. అమాయక హిందువుల్ని మోసం చేసి మీ ధర్మంలో ఏమీ లేదు, అంతా బూటకము నాటకము, మీ పురాణాలు కల్పితాలు, దేవతలంతా కల్పితాలు అని అన్ని మతస్థులు వచ్చి మతాలు మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇటువంటి పిచ్చి పనులు చేశారంటే ఉన్నటువంటి హిందువులు కూడా మతాలు మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకమ్మా ఇలా పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకొని జనాలను తికమక పెడతారు? వేరే పనులు ఏవైనా చేసుకోవచ్చు కదా. ఒకవేళ మీరు యూట్యూబ్లో ఫేమస్ కావాలి అనుకుంటే, ఈ వీడియోలో ఏ అమ్మాయి అయితే గంతులు పెడుతుందో ఆ అమ్మాయికి చెబుతూ ఉన్నాను నేను, యూట్యూబ్లో ఫేమస్ కావాలంటే వంటల ఛానల్ పెట్టుకోండి, చక్కగా వంటలు చేసి చూపించండి, మీకు మంచి గుర్తింపు వస్తుంది. లేదంటే డ్యాన్సులు వేయండి,
చక్కగా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేయండి, లేదా సంగీతం పాడండి, లేదా మ్యాజిక్ షో చేయండి, లేదా బొమ్మలు వేయండి, లేదా ఏదైనా నీతి కథలు చెప్పండి, మీకు తెలిసిన భక్తి విషయాలు చెప్పండి. ఇవేది రాలేదనుకోండి, ఒక భగవద్గీత పుస్తకం తీసుకొని చక్కగా భగవద్గీత శ్లోకాలని రోజుకు ఒక్కొక్క శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని వివరించండి. అంతేగాని హిందూ దేవీ దేవతల్ని ఇలా కించపరచకండి. ఆవిడ చుట్టూ కూర్చున్నటువంటి వాళ్ళు, యాంకరు, కెమెరామాన్ అందరూ కూడా నవ్వుతూ హేళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు హేళన చేస్తున్నది ఆ అమ్మాయిని కాదు, సనాతన ధర్మాన్ని. ఎందుకంటే పూనకాలు రావడము అనేది పూర్వకాలం నుండి ఉంది. అమ్మవారు ఒంటి మీదకు వచ్చి ఆ గ్రామంలో ఏవైనా మంచి చెడ్డలు లోటుపాట్లు ఉంటే వాళ్ళ శరీరం మీదకి వచ్చి 1 నిమిషం లేకపోతే 2 నిమిషాల్లో చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు అమ్మవారు శరీరంలో ఉండదు. ఇదంతా కూడా ఉపాసకులకి తెలుస్తుంది. అక్కడ జాతరలో అమ్మవారికి పూజ చేసి బాజా భజంత్రీలు మ్రోగిస్తూ అక్కడ వేపాకు ధూపం వేసి సాంబ్రాణి వేసి ఉంటారు. విపరీతంగా బ్యాండ్ సెట్లు వాయిస్తూ ఉంటారు. కాబట్టి పూనకాలు వచ్చినట్లు వాళ్ళు ఊగుతూ గంతులు వేస్తారు. పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర జాతర మహోత్సవాల్లో బాజా భజంత్రీల మధ్యన అమ్మవారు ఒంటి మీదకి వచ్చిందంటే నమ్మవచ్చు. ఇలా స్టూడియోలో మేకప్ చేసుకొని కెమెరా పెట్టేసి అమ్మవారిని పిలిస్తే అమ్మవారు స్టూడియోలో వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుందా? అసలు ఎవరిని మోసం చేస్తున్నారు? ఇంతకు ముందు ఒక అమ్మాయి పేరు భవిత అనుకుంటాను, నేను నాగకన్యను, ప్రతి పౌర్ణమికి నాగలోకానికి వెళతాను, నా శరీరంలో నాగరాజు ఉన్నాడు, నేను పాముగా మారుతాను, తిరువనంతపురం పద్మనాభస్వామి దేవాలయం కింద పెద్ద నిధి ఉంది కదా, ఆ నిధికి నేనే కాపలా ఉంటాను, మా ఇంట్లో నుండి ఆ అనంత పద్మనాభ స్వామి నిధికి స్వరంగ మార్గం ఉంది, ప్రతినిత్యము అక్కడికి వెళ్ళి వస్తాను అని ఇంటర్వ్యూలు ఇచ్చింది. కొన్ని ఛానల్స్ వాళ్ళు అదే పనిగా ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి నిజంగా నువ్వు పాముగా మారుతావా, ఎప్పుడు మారుతావు, ఈ రోజు రాత్రికి మారుతావా అని పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు చేశారు. అయిపోయింది. ఆ తర్వాత ఎవరో అఘోరి మాత వస్తే ఆ అఘోరి మాత చుట్టూ కొన్ని రోజులు అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కెమెరాలు పట్టుకొని తిరిగారు. మీరు నిజంగా అఘోరీనా, మీరు ఎందుకు బట్టలు వేసుకోలేదు, మీకు పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు, మీరు ఏం ఆహారం తింటారు, మీకు ఎవరు దీక్ష ఇచ్చారు అని ఆవిడ చుట్టూ తిరిగి ఆవిడని ఫేమస్ చేసి అన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ ఆవిడ వీడియోలు నింపేశారు. ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది అమ్మాయిలకు మేకప్లు వేసి స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళు ఊగిపోతూ ఉంటే ఒక యాంకర్ చెప్తోంది, అమ్మా నిన్నెవరైతే హేళన చేస్తున్నారో, నీ శరీరంలోకి అమ్మవారు వచ్చినా ఎవరైతే నమ్మకుండా ఉన్నారో వాళ్ళంతా పిచ్చివాళ్ళమ్మా, నేను నమ్ముతూ ఉన్నాను, నువ్వు నిజంగా ఎల్లమ్మవే అని వీడియోలో పబ్లిక్గా చెప్తోంది. నిజంగా ఎల్లమ్మ తల్లి వీళ్ళు స్టూడియోలో వచ్చి కెమెరా ముందర ఇంటర్వ్యూ ఇస్తుందా అండి? ఎల్లమ్మ తల్లి యొక్క చరిత్ర వీళ్ళకు తెలుసా? అసలు ఎల్లమ్మ తల్లి గురించి వీళ్ళకి ఏం తెలుసు? ఈ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వాళ్లకు అమ్మవారి గురించి కానీ, పూనకాల గురించి కానీ, ఒక మంత్ర దీక్ష గురించి కానీ ఏమీ తెలియదు. షూలు చెప్పులు వేసుకొని సోఫా మీద కూర్చొని ఎవరెవరినో తీసుకొని వచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళ శరీరంలోకి అమ్మవారు వచ్చిందని, వాళ్ళ శరీరంలో నాగిని ఉందని పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలంతా చేసి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. అన్ని మతస్థులు ఇవంతా చూసి నవ్వుతూ ఉన్నారు, మనల్ని హేళన చేస్తూ ఉన్నారు. కాస్తైనా సిగ్గు శరం ఉందా మనకు? దయచేసి ఇటువంటి పిచ్చి పనులను మాత్రము ఎప్పుడూ చేయకండి. మీరు ఇంటర్వ్యూలు చేయాలంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళను తెచ్చి ఇంటర్వ్యూలు చేయండి. ఎవరైనా వచ్చి మా శరీరంలోకి అమ్మవారు వస్తుంది, మాకు పూనకాలు వస్తుంది, మేము వాక్కులు చెప్తామంటే అమ్మా దయచేసి ఏదైనా దేవాలయం దగ్గర ఇవన్నీ చెప్పుకోండి అని చెప్పాలి. కానీ స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళకి మేకప్ చేసి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అసలు మీకు జ్ఞానం లేదా? కొన్ని రోజుల క్రితం ఎర్రవరంలో కూడా ఇదే జరిగింది, మీరు మర్చిపోయారేమో. ఎవరి శరీరంలో కంటే వాళ్ళ శరీరంలోకి నరసింహస్వామి వస్తున్నాడని అక్కడ విపరీతంగా వ్యాపారాలు మొదలు పెట్టేసి 10 రూపాయలు కొబ్బరికాయని 50 రూపాయలు చెప్పేసి క్యూ లైన్లలో టికెట్లు, అక్కడ పార్కింగ్ చేయడానికి టికెట్లు పెట్టేశారు. ఆ తర్వాత అది బూటకమని తేలిపోయింది. ఇప్పుడు ఎర్రవరంలో ఎవ్వరు కూడా వెళ్ళడం లేదు, రద్దీ మొత్తం తగ్గిపోయింది. ఇలా హిందూ దేవీ దేవతలే దొరికారా అండి వ్యాపారాలు చేసుకోవడానికి? దయచేసి ఇటువంటి పిచ్చి ప్రచారాల్ని ఎవరూ కూడా నమ్మకండి. చిట్ట చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే భగవంతుణ్ణి నమ్మాలి, భగవంతుడున్నాడు, భగవంతుణ్ణి పూజించాలి, పురాణాలు చదవాలి, సాటి మనిషికి సహాయం చేయాలి.
అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి పనులను భగవంతుడి పేరు మీద ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా చేయకూడదు. ఈ అమ్మాయి శరీరంలోకి ఎల్లమ్మ వస్తుంది, వాక్కులు చెబుతుంది అని మీరు విపరీతంగా ప్రచారం చేసినట్లయితే ఇక వాళ్ళ ఇంటి దగ్గర వ్యాపారాలు, తాయెత్తులు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. నేను మిమ్మల్ని కించపరచాలని ఈ వీడియో చేయడం లేదు. దయచేసి అమాయక హిందువులను భగవంతుడి పేరు చెప్పి మోసము చేయకండి, మభ్య పెట్టకండి. మీకు అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.